హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మార్కెట్ హయ్యర్ హైస్ చేస్తూ వెళ్తూ ఉందండి. వార్ జరుగుతున్నా కూడా అలా ఎందుకు వెళ్తుందో ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. 22,838 అనే లెవెల్ ఆ పర్టిక్యులర్ క్యాండిల్ యొక్క ఫిబొనాకీ డ్రా చేసుకున్నానండి. సో ఆ క్యాండిల్కి ఫిబొనాకీ డ్రా చేసి 50% లెవెల్ నేను మార్క్ చేశాను. 22,838 అనే లెవెల్. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ 23,204 అనేది ఆ క్యాండిల్ యొక్క ఫిబొనాకీ, అండ్ 23,348 అనేది ఆ విక్స్ అనమాట. ఆ టూ క్యాండిల్స్ యొక్క విక్స్ హై నేను మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్మాలర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. 5 మినిట్స్లోకి. 5 మినిట్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో చాలా బయింగ్ ప్రెషర్ ఉందండి. ఆ బయింగ్ ప్రెషర్ దేనివల్ల అబ్జర్వ్ చేస్తే అది విక్ లేకుండా పైకి వెళ్ళింది. సో అది బయింగ్ ప్రెషర్కి ఒక సిగ్నల్ అనమాట. సో ఇప్పుడు మార్కెట్ 23,204 అనే లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి దాని మీద క్లోజ్ అయ్యి రీట్రేస్మెంట్, అక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, రీట్రేస్మెంట్ మీద ఎంట్రీ కనుక తీసుకొని ఉంటే 23,341 కాల్ సైడ్ ఈజీగా మనం టార్గెట్ ఉండేది. సో మనం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 23,204 లెవెల్ బ్రేక్ చేసినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ మీద రీట్రేస్మెంట్ మనం తీసుకుంటే సిఈ సైడ్ మన టార్గెట్ రీచ్ అయింది. అలాగే ఈ క్యాండిల్లో మార్క్ చేసుకొని డౌన్ సైడ్ కనుక రీట్రేస్మెంట్ మీద 22,838 ఈజీగా రీచ్ అయ్యేదండి. అలాగా మనం 5 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి అది మనం లెవెల్స్ మార్క్ చేసుకొని ఏ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో చూసి రీట్రేస్మెంట్ మీద ఎంట్రీస్ కనుక తీసుకుంటే కాల్ సైడ్ ఒక 50 to 60 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. పుట్ సైడ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇంత ఈజీగా మనం మార్కెట్లో ఎంట్రీస్ తీసుకొని ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.